హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. సో మనం డైలీ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధితమైన డైలీ ఫ్యూ క్వశ్చన్స్ అనేది మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా రెగ్యులర్గా అనేది చూస్తూ ఉంటున్నాం. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ కమెంట్ కూడా చేస్తూ ఉండండి. సో ఓకే గైస్, ఇక్కడ మన యొక్క ఎల్టీఎక్స్ క్లాస్లో ఉండే అద్భుతమైన ఆఫర్ గురించి తెలుసుకుందాం. క్వాంట్ ఇన్ఫినిటీ, క్వాంటిటేటివ్ ఇన్ఫినిటీలో సపరేట్గా క్వాంట్స్ సంబంధితమైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా యూస్ అయ్యే విధంగా మనం క్వాలిటీ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 1000 రూపీస్కి అనేది మనం అందిస్తూ ఉన్నాం. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో సో వారికి వచ్చేసి 1000 రూపీస్కి అనేది కోర్స్ అనేది అందుబాటులో అనేది ఉంటుంది. సో అలాగే చూడండి, ఇది 30th సెప్టెంబర్ వరకు మీకు వ్యాలిడ్గా అనేది ఈ కోర్స్ ఉంటుంది. సో ఈ కోర్సులో మీకు షార్ట్ కట్స్ వస్తాయి, వితౌట్ పెన్ అండ్ పేపర్ సాల్వ్ చేసే మెథడ్స్ ఉంటాయి, బేసిక్ టు కాంప్లెక్స్ మెథడ్స్ వస్తాయి. అవన్నీ కూడా మీకు ఇందులో కవర్ అనేది అవుతుంది. సో అలాగే అన్ని ఎగ్జామ్స్కి యూస్ అయ్యే విధంగా మీకు CSAT, APPSC, TSPSC, IBPSC, అలాగే IBPS, SSC అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కవర్ అయ్యే విధంగా మీకు క్వాంట్స్ క్లాస్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో బేసిక్, ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అంటూ ప్రతి ఒక్క మోడల్ కవర్ చేస్తూ మీకు క్వాంట్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీకు అందుబాటులో అనేది ఉంటుందండి. ఓకేనా? సో మీరు మ్యాథ్స్ అంటేనే కష్టం, అదొక్కటే డిఫికల్ట్ అంటున్నా అంటే సో ట్రస్ట్ మీ, ఈ కోర్స్ తీసుకున్నానంటే మీ యొక్క ప్రిపరేషన్స్ అనేది ఎంతో 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 ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే SSC ఇన్ఫినిటీ. SSC CGLలో ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చిందండి. డిసెంబర్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో 20,000 పోస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో అనేది పోస్టింగ్ వదులున్నారు. CBIలో నేను జాబ్ తెచ్చుకోవాలి సార్, ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ తెచ్చుకోవాలి సార్, నార్కోటిక్స్లో తెచ్చుకోవాలి, ఇలా చాలా చాలా గొప్ప జాబ్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో ఆ ఎగ్జామ్కి అయిన కోర్స్ అనేది మీకు మేము అందిస్తూ ఉన్నాము. సో కంప్లీట్ నోటిఫికేషన్స్, వాటికి డీటెయిల్స్ అంతా కూడా మనం ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ అనేది చేస్తున్నాము. సో చాలా చాలా లీస్ట్ అండ్ లో కాస్ట్తో ఈ కోర్స్ అనేది మీకోసం అందిస్తున్నాం. సో 7,000 రూపీస్ కాస్ట్ చేసే ఈ కోర్స్ అనేది మీకు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో కంప్లీట్గా చూడండి, ఎక్కడా కూడా ఇంత క్వాలిటీ అనేది మీకు ఇవ్వరండి. సో SSC ప్రిపరేషన్స్లో సో మీరు ఏపీలోనే ఎక్కడ తీసుకున్నా, తెలంగాణలో ఎక్కడ తీసుకున్నా, తెలుగు రాష్ట్రాల్లో చూసినా ఎక్కడైనా కానీ ఇంత కోర్సెస్ అంతా కూడా కంబైన్డ్గా మీకు అందించారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫుల్ సిలబస్ కవరేజ్ టాపిక్స్ అంతా కూడా మీకు అందిస్తారు. సో బ్యూటిఫుల్గా ప్రతి ఒక్క టాపిక్స్ కవర్ చేస్తారు. తర్వాత ఈసారి మనకి జనరల్ అవేర్నెస్ అనేది సో Tier 1లో మాత్రమే కాకుండా Tier 2లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. SSC డ్రీమ్ చేసే స్టూడెంట్స్కి అంతా ఒక భయం ఉంటుంది. Tier 2 లెవెల్కి పోయినప్పుడు మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది, నేను సెలెక్ట్ కావాలన్నా కష్టం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ అలాంటి ఏ ఇబ్బంది లేకుండా మీకు SSCలో వచ్చేసి సో వారు జనరల్ అవేర్నెస్ అనేది ప్రిలిమ్స్లో మాత్రమే Tier 1లో కాకుండా Tier 2లో కూడా మన లాంగ్వేజ్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అలా కూడా అనుకోవచ్చు. సో Tier 1, Tier 2లో కూడా ఉండడం వల్ల సో మనము NCERTs కవర్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ని డీటెయిల్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకనే స్టూడెంట్స్ కోసం మనం ఏంటంటే NCERTs అని కూడా ఇంక్లూడ్ చేసినాం కోర్సు. కంప్లీట్ NCERTs ఫ్రీ అండి ఈ కోర్సులో. మీకు చూడండి, 4,000 రూపాయలు పెట్టి మీ కోర్స్ తీసుకున్నా అంటే సో మీకు 6th to 10th, 12th NCERT ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్క NCERT కూడా మీకు కంప్లీట్గా అనేది బెస్ట్ ఎవర్ UPSC ఫ్యాకల్టీతో డీటెయిల్గా చెప్పిన క్లాస్ అనేది మీకు అందుబాటులో అనేది ఉంటుంది. సో అలాగే మాక్ టెస్ట్ అనేవి కూడా మనకి ఇంక్లూడ్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 4,000 రూపీస్ మాత్రమే. కానీ ఈ ఆఫర్ అనేది మీకు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంటుంది. తరువాత మీకు October 1st నుంచి కూడా ఈ కోర్స్ యొక్క ఫీజ్ అనేది 7,000 రూపీస్కి అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే మన SSC ఇన్ఫినిటీ ఒకసారి తీసుకున్నట్టు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ, మీ యొక్క డ్రీమ్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా యూజ్ అవుతుంది. మీరు రైల్వేస్ ఇంకా ఇతర పోస్టింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏది IB ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కానీ ఈ కోర్సులో మీకు సిలబస్ కవర్ అనేది అవుతుంది. కాబట్టి సో కైండ్లీ యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఆఫర్ ఫర్ యూ. సో మీ ముందున్న అద్భుతమైన ఆఫర్ని యూటిలైజ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఈరోజు యొక్క క్వాంట్ ఇన్ఫినిటీలోకి వెళ్దాము. సో ఇక్కడ ఈరోజు మనం టాపిక్లో చూడబోయేది అంటే సంథింగ్ రిలేటెడ్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈక్వేషన్స్ తరపు నుంచి కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు కామన్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో అలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం, హౌ టు అటెంప్ట్ ఇట్, సో అలాగే దాంట్లో ఉన్న టెక్నిక్స్ ఏంటి, క్విక్గా సాల్వ్ చేసే మెథడ్స్ ఏంటి, అవన్నీ కూడా మనము ఈరోజు క్లియర్గా అనేది నేర్చుకొని చూద్దామా? ఓకే గైస్, లెట్ us గెట్ ఇన్ టు ద క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, సో ఇవి ఏంటంటే సో మనకి కొన్ని టెక్నిక్స్, ఫాస్ట్ మెథడ్స్ ఇవన్నీ తెలిసిందంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. హౌ టు సాల్వ్ ఇట్ అనేది మనం చూద్దాం. సో ఇక్కడ X వాల్యూ కనుక్కోవాలి, Y వాల్యూ కనుక్కోవాలి, తర్వాత ఇక్కడ మనకి ఇచ్చిన రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నార్మల్ మెథడ్లో ఎలా చేస్తాం, మనం క్విక్గా సాల్వ్ చేయాలంటే ఏ మెథడ్లో చేస్తాం అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ ఇచ్చిందని మనం చూద్దాము. సో హౌ వీఆర్ సాల్వింగ్ ద ఫస్ట్ గివెన్ క్వశ్చన్ అనేది.
సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని యాక్చువల్గా 12 × 20 చేయాలి. 12 × 20 అంటే ఎంత వస్తుంది మనకి? దట్ విల్ కమ్ యాజ్ హౌ మచ్? 240. 240ని మనకి 31లో రావాలి అంటే ఏంటి? దట్ ఈస్ 20 × 12 కదా. సో ఇప్పుడు ఏంటి మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు వాటిని మల్టిప్లై చేస్తే మనకి 31 రావాలంటే 4 × 5 ఇది. సో ఇదేమవుతుంది? 3 × 4. సో ఇక్కడ నుంచి ఏంటి? 5 3 15, 4 4 16. 16 + 15 అంతా 31. సో సాటిస్ఫై అవుతుందా? సో అంటే దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఇలా మనము క్విక్గా కనుక్కొని తర్వాత ఏమవుతుందంటే 20x². సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 20x² + 16x + 15x + 12 = 0. అవునా? సో ఇంకా ఫర్దర్గా ఏమవుతుంది? సో 4xని కామన్ తీసాము అంటే 5x + 4గా వస్తుంది. సో తర్వాత +3ని కామన్ తీసామంటే 5x + 4గా వస్తుంది. సో దట్ = 0. సో ఇప్పుడు 4x + 3 అవునా? సో ప్లస్ ఓకేనా. సో ఇది మనం ఓవరాల్గా ప్లస్ కాదండి ఇంటూ కదా. సో కామన్ తీసామంటే సో సో కామన్ 4x + 3 ఓకేనా. సో దీన్ని మనం 5x + 3 కామన్ తీసామంటే ఇక్కడ 5x + 4 = 0గా అనేది వస్తుంది. సో ఇప్పుడు x ఏమవుతుంది? -3/4 వస్తుంది. అలాగే -4/5గా వస్తుంది. ఓకేనా. సో ఇది మనకి x యొక్క వాల్యూ. ఓకేనా. 3/4 కరెక్టేనండి. సో నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసి చూద్దాం. సో ఈ ఈక్వేషన్ అంటే ఏంటి? 3y² + 5y² అవునా. సో 5y² ఎలా రాసుకోవచ్చు మనము? 2 3s are 6 కాబట్టి 6 1s are అవునా. అంటే 3 2s are అవునా. 3 2s are ఓకేనా. సో 3 2s are 6 కాబట్టి 3 + 2 ఎంత? 5. సో అప్పుడు ఏమవుతుంది? 3y ఓకేనా. 3y + 2y + 2 = 0. సో ఇక్కడ ఏంటి? 3yని కామన్ తీసామంటే y + 1 వస్తుంది. సో తర్వాత ఫర్దర్గా ఇక్కడ మనం +2ని కామన్ తీసామంటే y + 1 వస్తుంది. దట్ = 0. సో ఇక్కడ ఏమవుతుందంటే 3y + 2 × y + 1 వస్తుంది = 0 వస్తుంది. సో ఇప్పుడు y ఏమొస్తుంది? ఒకటి -1 ఇంకోటి ఏంటంటే -2/3 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అంటే ఎప్పుడు కూడా అంటే ఒక నెంబర్ తీసుకొని ఒక లైన్ తీసుకోండి. సో ఆ లైన్లో ఏంటంటే మనము x y సో వాటిని రిప్రజెంట్ చేసుకున్నామంటే తర్వాత వాటికి మధ్యలో వచ్చిందంటే మనకి ఎలా వస్తుంది? సో ఇక్కడ చూడండి ఇది. సో ఇదేంటి? నేను x వాల్యూ తీసుకున్నాను. సో x వాల్యూలో ఫస్ట్ సో -3/4 -4/5 అంటే సో 4/5 అంటే ఏంటి? 0. 3/4 అంటే ఎంత? 0.7 సంథింగ్ వస్తుంది అంతేనా. సో అంతేనండి 0.7 వస్తుంది. అంటే సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ స్మాలర్ -4/5 స్మాలర్. సో లార్జర్ ఏంటి? -3/4. సో తర్వాత ఇక్కడ -2/3 అంటే 0.66 ఓకేనా. సో 0.66 అనేది వస్తుంది. సో అంటే దట్ విల్ కమ్. సో ఇక్కడ y అనేది సో ఇక్కడ వస్తుంది. సో -2/3 అనేది వీటన్నిటికన్నా లార్జర్ కాబట్టి ఇక్కడ వస్తుంది. -2 అనేది వీటన్నిటికన్నా స్మాలర్ కాబట్టి ఇక్కడ వస్తుంది -1. సో ఈ వాల్యూస్ కన్నా స్మాలర్. సో ఇది మీరు క్లాసెస్లో మీరు నేర్చుకుంటారండి ఎలా ఇది మనం లైన్తో రాస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ సో ఎప్పుడైనా కానీ అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ ఇక్కడ లెస్ దెన్. సో ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేం. సో ఇప్పుడు ఆ లైన్ మెథడ్లో నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్స్కి 2 వాల్యూస్ వచ్చాయంటే సో ఈ మధ్యలో వాల్యూ వచ్చినా కానీ మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయలేము. ఇలా వాల్యూస్ వచ్చినా కానీ మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయలేం. ఓన్లీ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయగలిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే చూడండి ఇలా మనము ఒక 2 వాల్యూస్ ఓకేనా x1 x2 వాల్యూస్ రాసిన తర్వాత చూడండి ఇక్కడ y1 ఇక్కడ y2 వచ్చిందంటే అప్పుడు ఏంటి మనకి సో ఇక్కడ లార్జర్ది కాబట్టి సో y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x అని రాస్తాం. సో లేదు మనకి కంప్లీట్గా ఇటువైపు వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఏంటి? సో ఇక్కడ y1 ఇక్కడ వచ్చి y2 ఇక్కడ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? కంప్లీట్గా y అనేది గ్రేటర్ వస్తుంది. లేదా మనకి కంప్లీట్గా ఇటు సైడ్ వచ్చిందంటే లెస్సర్ అని వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ద స్టేట్మెంట్ ఓకేనా. సో స్టేట్మెంట్స్ అనేది ఈ లైన్ డయాగ్రామ్ ద్వారా మనం ఎలా నేర్చుకుంటాం అనేది సో మనం క్లాసెస్లో నేను డీటెయిల్గా నేర్చుకుంటాము. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ లైన్స్ అనేది మీకు బెస్ట్ ఓకేనా. సో లైన్ వే అనేది చాలా బెస్ట్ వే టు సాల్వ్. సో తర్వాత మనము ఇవన్నీ కాదు సార్, ఈ మెథడ్ కాదు సార్, నేను క్విక్గా ఆన్సర్ చెప్పాలి సార్ అంటే సో ఇక్కడే మనం రాబట్టచ్చు. సో 20 × 12 అంత మనకి 240 వస్తుంది. సో 16 × 15 అనేది 240 కాబట్టి సో డైరెక్ట్గా ఏంటంటే 16 ఓకేనా. సో ఇక్కడ 16 15 కాబట్టి 16 ఓకేనా. సో -16 సో యాక్చువల్గా 16, 15 అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ కోఎఫిషియంట్ ఉందో దాంతో మనము డివైడ్ చేయాలి. అప్పుడు 20 ఇది కూడా 20తో డివైడ్ చేస్తాం. సో ఉన్న వాల్యూస్ని ఆపోజిట్ చేయాలి. సో ప్లస్ కాబట్టి మైనస్ చేస్తాను. సో అప్పుడు ఏంటి 4
సో ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఆన్సర్ చేసే మెథడ్ చెప్తున్నాను. సో క్లియర్లీ సీ దిస్. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. 12 × 20 ఎంత? 240. 240ని 2 మల్టిపల్స్గా రాసినప్పుడు 31 ఎప్పుడు వస్తుందంటే 16 15 సార్. సో అప్పుడు ఏంటి ఇక్కడ ఆన్సర్? సో ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా రాసేయచ్చు. ఎక్స్ ఈక్వల్ టు ఎలా రాస్తామంటే ఎక్స్ ఈక్వల్ టు ఏంటంటే సో చూడండి 16 × 15 అనేది మనకి ఖచ్చితంగా 31 వస్తుంది కాబట్టి అక్కడ రాసుకుంటున్నాను. సో రెండు పాజిటివ్ కాబట్టి ఇటు పాజిటివ్. కాకపోతే ఇక్కడ ఏంటి ఇక్కడ కోఎఫిషియంట్ ఏదైనా 20 ఉంది కాబట్టి 20తో డివైడ్ చేయాలా, దీన్ని కూడా 20తో డివైడ్ చేయాలా. సో 20తో డివైడ్ చేసిన సో ఉన్న నెంబర్ని మనం ఉల్టా చేయాలి, మైనస్ చేసేయాలి. సో అదే మీ యొక్క ఆన్సర్. సో ఇక్కడ ఏంటి -4/5 -3/5. సో ఆన్సర్ వచ్చిందా? సో చూడండి 5 3s are ఓకే 5 3s are 3/4 5 4s are అంతే -3/4. సో ఇంతే కదా ఆన్సర్. సో ఇదే కదా మనకి ఇక్కడ వచ్చింది చూడండి ఒకసారిగా. సో ఇదేనండి. సో దిస్ ఈస్ హౌ క్విక్. ఇది ఏంటంటే స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్. ఈ స్టెప్స్ స్కిప్ చేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏంటి సో y ఈక్వల్ టు ఏంటంటే మనం ఎలా రాస్తున్నాము ఇక్కడ 3 2s are కదా అంటే 3 2s are 3, 2గా తీసుకోవచ్చు. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఏంటి 3 కాబట్టి 3తో డివైడ్ చేస్తాం 3. అలాగే మనకున్న వాల్యూస్ని ఉల్టా చేయాలి. పాజిటివ్ ఉంటే నెగిటివ్ చేయాలి అంటే మైనస్ దట్ ఈక్వల్ టు -1, -2/3. ఇదే కదా ఆన్సర్లు. సో ఒకసారి చెక్ చేయండి ఇదేనన్నా. సో ఇప్పుడు వెంటనే మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చా? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడడానికి టెన్షనే కానీ మనం రెగ్యులర్గా ఒక బెస్ట్ ఎవర్ క్లాసెస్ విని కానీ ప్రాక్టీస్ చేసామంటే ఇంతే మెథడ్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నేను సింపుల్గా సాల్వ్ చేస్తాను. అప్పుడు మీకు చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము అనేది మీకు క్లియర్ కట్గా అనేది అర్థమవుతుంది. ఓకేనా? లెట్ us సాల్వ్ ఇట్ అండ్ నో హౌ ఇట్ ఈస్ ఈజీ అని. ఒకసారి చూడండి ఈ ఈక్వేషన్ నేను ఎక్స్ ఎలా రాబెడుతున్నాను అనేది. సో ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 3 2s are 6. 6ని ఎలా రావచ్చు? 7తో 6 మల్టిపుల్ ఎలా అవుతుంది? సో 6 ఓకేనా 6 × 1 ఓకేనా. సో 7 అంటే ఏంటి 6 ఓకేనా. సో ఇక్కడ ఏంటి సో 7 ఎలా రాసుకోవచ్చు మనము 6 × 1 సో -6 × -1 చేస్తేనే మనకి వస్తుంది అవునా. సో అప్పుడు ఏంటి 6 -6 -1 అవునా కదా. సో అంతే. సో తర్వాత సో డివైడ్ చేస్తాం. సో దీన్ని మనము సో ఇక్కడ మల్టిప్లై చేస్తే 6 వస్తుంది కదా. సో ఇక్కడ 6 వచ్చేలాగా మల్టిపుల్స్ తీసుకున్నప్పుడు అంటే -6 × -1 చేస్తే మనకేంటి ఇటు పక్క 6 వచ్చేస్తుంది. ఇక్కడ యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 7x కూడా రావాలి ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ కోఎఫిషియంట్ ఉంది 2 ఉంది. సో 2తో డివైడ్ చేయాలి 2 తర్వాత మనకేంటి సైన్ని ఉల్టా చేయాలి కదా. సో దట్ ఈస్ వాట్ టు ఇట్ దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత 3,12 3,1/2. సో ఇప్పుడు x ఈక్వల్ టు ఏంటంటే 3,1/2 అంతే. ఒకే స్టెప్లో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ టాపిక్ అండి. మీకు ఎగ్జామ్లో కానీ టచ్ చేశారంటే చాలా ఈజీ. కాకపోతే ఆ టెక్నిక్స్ మనకి తెలిసి ఉండాలి తప్పదు. సో అలాగే ఇప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ వచ్చేసింది మనకి. తర్వాత y వాల్యూ తీసుకుందాం. సో y వాల్యూ ఏమి ఇచ్చినట్టు? సో ఇక్కడ 3y అంటే y కామన్ తీసామంటే y ఈక్వల్ టు 0 ఒకటి వస్తుంది ఓకేనా. y ఈక్వల్ టు 0. సో y కామన్ తీసి ఏంటి y -1 అంటే సో ఇక్కడ ఏంటి y ఈక్వల్ టు 0,1/3 అనేది వస్తుంది. సో అంతే కదా. సో y కామన్ తీసామంటే y × 3y - 1 ఈక్వల్ టు 0 అంటే y ఈక్వల్ టు 0 ఒకటిను y ఈక్వల్ టు 1/3 ఒకటిను. సో అంతేగా. సో అంతే. సో ఇక్కడ ఏంటి సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న వాల్యూస్లో మనం చూసిన దాంట్లో ఏమున్నాయి ఇక్కడ? సో y యొక్క వాల్యూ ఎంత 0 అండ్ 1/3. సో అలాగే చూడండి 1/3 కంటే కూడా ఎప్పుడు కూడా 1/2 పెద్దది. సో అలాగే మనకి 3 కూడా పెద్దది. సో ఆబ్వియస్లీ x ఈస్ లార్జర్. సో డైరెక్ట్గా చెప్పేయచ్చు. కానీ నేను ఇంతకుముందు మీకు ఒక లైన్ వేసి చెప్పాలి అని చెప్పాను కదా. సో అది ఎలాగంటే ఇప్పుడు x వాల్యూ సో x1 x2 సో x1 x2 మనం ఫస్ట్ వేస్తాము. సో తర్వాత y1 y2 తీసుకున్నాం. సో x1 కంటే ఎంత 3. సో 3 అనేది అన్నిటికన్నా లార్జ్ కాబట్టి రైట్ సైడ్ వేసుకున్నాను. 3 కన్నా స్మాల్ 1/2 కాబట్టి లెఫ్ట్ సైడ్ వేసుకున్నాను. సో తర్వాత ఇప్పుడు మనకి అంటే y1 y2 సో y1 1/3 అనేది హాఫ్ కంటే చిన్నది కాబట్టి సో ఇక్కడ వస్తుంది. సో ఇది y1 సో y1 అంటే 1/3. సో 1/3 కంటే చిన్నది ఏంటి 0. సో ఇది కూడా లెఫ్ట్ సైడే వస్తుంది. సో y2 అది కూడా మనకంటే 0. సో ఇప్పుడు ఏంటి ఓవరాల్గా సో x వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి రైట్ సైడ్లో, y వాల్యూస్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయంటే ఖచ్చితంగా x ఈజ్ గ్రేటర్ దెన్ y అయిపోయిందిగా. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ హౌ మిస్టేక్స్ తగ్గించడానికి ఈ లైన్ మెథడ్ చెప్తాం. చాలామంది మెథడ్ తెలిసినా టెక్నిక్ తెలిసినా కానీ దే డూ మోర్ మిస్టేక్స్. సో ఆ మిస్టేక్స్ తగ్గించడానికి ఈ టెక్నిక్ అనేది మనం చూస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ మీకు ఇంకా ఫెమిలియారిటీ అనేది ప్రాబ్లమ్స్లో అనేది వస్తుంది. ఓకేనా. చూడండి ఇది ఇంకా అద్భుతమైన క్వశ్చన్. ఇక్కడ చూడండి మన క్యూబ్స్ కొన్ని తెలుసున్నాను. 20 దాకా క్యూబ్స్ అందరికీ తెలుసున్నారు. ఓకేనా. యాక్చువల్గా 9 దాకా క్యూబ్స్ గుర్తుండాలంటాము. 9 కాకుండా 15 దాకా క్యూబ్స్ గుర్తుంటే దట్ ఈస్ వెల్ బెటర్.
ఓకేనా. సో అలాగే ఇక్కడ మనకి 5 లాస్ట్లో ఉందంటే మనకు అర్థమైపోతుంది ఏంటంటే ఖచ్చితంగా అది 5తో క్యూబ్. 25 క్యూబ్ అనేది ఇంత దగ్గరలో వాల్యూ అయితే రాదు, ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అలాగే 5 క్యూబ్ 125 మనకే తెలుసు. సో ఖచ్చితంగా ఇది ఏంటంటే 15 క్యూబ్. సో x+1 ఈక్వల్ టు 15. సో x ఈక్వల్ టు ఎంత, 15 - 14. సో అలాగే y-1 అంటే రూట్ ఆఫ్ 196 ఎంత అంటే 14, అంటే 14 అవుతుంది. సో ఇక్కడ ఏంటి y ఈక్వల్ టు ఎంత, 15 అవుతుంది. సో ఇక్కడ ఏంటి y ఈజ్ గ్రేటర్ దెన్ x, అంతే కదా. సో y ఈజ్ గ్రేటర్ దెన్ x అంతే కదా, లేదంటే x ఈజ్ లెస్ దెన్ y. సో x ఈజ్ లెస్ దెన్ y, ఇక్కడ సి ఆప్షన్ అయిపోయింది. సో చాలా ఈజీ నాన్న. సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనకి కళ్ళతో చూడగానే అలా ఆన్సర్ చేయగలం. అలాంటి అద్భుతమైన క్వశ్చన్స్ మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వస్తుంది. సో మంచిగా ప్రాక్టీస్ చేశారంటే దట్ విల్ మేక్ యూ మచ్ మోర్ ఈజీ ఇన్ యువర్ ప్రాక్టీస్. ఓకేనా. సో ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. తర్వాత ఒక ప్రాబ్లం అనేది మీకోసం ఒక వర్క్ లాగా అనేది మనము ఇస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ, సో నేను షార్ట్కట్ మెథడే చెప్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి అర్థం అవ్వడానికి మనం డీటెయిల్ మెథడ్లో చూసాము, తర్వాత అంతా కూడా మనం షార్ట్కట్ మెథడ్లోనే మనము సాల్వ్ అనేది చేసేసుకుందాం. సో ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ టు ఎంత. సో ఇక్కడ ఏంటి 5, ఓకేనా. సో 10 అంటే ఏంటి, 10 × 1 మల్టిప్లై చేసి 10. సో ఆ 10కి ఇక్కడ ఎలా వస్తుంది, సో 5 2s ఆర్. సో ఇక్కడ ఏంటి 5 2s ఆర్. సో ఇక్కడ 5 2s ఆర్ మనం చేసుకోవచ్చు. సో -5 × -2 అంటే దట్ ఈక్వల్ టు +10 వస్తుందా. సో ఇది సాటిస్ఫై అవుతుంది కదా. సో అంటే ఏంటి ఇక్కడ, సో ఓవరాల్గా -5 -2, కానీ ఇక్కడ కోఎఫిషియంట్ 1 కాబట్టి డినామినేటర్ 1, నో ప్రాబ్లం. తర్వాత ఏంటి సైన్ని ఉల్టా చేయాలా, మైనస్ని ప్లస్ చేయాలా. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, ఎక్స్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ ఈక్వల్ టు 5, 2 అయిపోతుంది. యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. తర్వాత y ఈక్వల్ టు, సో ఇక్కడ 21 × 1 ఎంత, 21. సో 21 ఎలా వస్తుంది, సో 21 అనేది ఇక్కడ ఏం వస్తుందంటే మనం ఎలా రాసుకోవచ్చు, 7 3. సో -7 -3 వేస్తే వస్తుందా. సో ఇక్కడ యాడ్ చేస్తే -10 రావాలి, వచ్చేస్తుంది. అలాగే మల్టిప్లై చేస్తే 21 రావాలి, అది కూడా సాటిస్ఫై అవుతుంది. దట్ ఈక్వల్ టు ఎంత, సో -7 -3, కాకపోతే ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత 1 కాబట్టి డినామినేటర్ 1 వస్తుంది కదా. తర్వాత ముఖ్యమైనది సైన్ని ఉల్టా చేయాలి, మైనస్ని ప్లస్. సో దట్ ఈక్వల్ టు 7, 3. సో ఇక్కడ ఒక విషయం, సో మనకి క్లియర్ కట్గా ఒక విషయం అర్థమవుతుంది. సో ఎందుకు లైన్ వేసుకొని మనం చేయాలి అనేదానికి ఇక్కడ, సో 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3, 7 ఈజ్ గ్రేటర్ దెన్ 2, ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. సో అందుకే నేను లైన్ వేసి నేను టీచ్ చేస్తాను, ఎందుకంటే దట్ ఈస్ ఈజియెస్ట్ మెథడ్ టు ఫైండ్. సో x1 x2 ఫస్ట్ వేసుకుందాం, ఓకేనా. సో లార్జర్ రైట్ సైడ్ వేసుకోవాలా, స్మాలర్ లెఫ్ట్ సైడ్ వేసుకోవాలా. సో ఇక్కడ ఏంటంటే 5, సో ఈ x1, ఓకేనా, x1 5, x2 అనేది 2, ఓకేనా, x2, ఓకేనా. సో చిల్. సో ఇప్పుడు y, సో y అనేది ఏంటంటే 3, అంటే రెండింటికి మధ్యలో వస్తుందని నేను చెప్పాను. సో ఎప్పుడైనా కానీ ఒక రిలేషన్షిప్ చెప్పేటప్పుడు రెండు x1 x2 వచ్చేటప్పుడు మధ్యలో కానీ వచ్చిందంటే, సో దెన్ యువర్ మధ్యలో వచ్చిన లేదంటే ఇలా వచ్చిన, సో దెన్ యువర్ రిలేషన్షిప్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్, అంటే ఈ రిలేషన్షిప్ని మనము ఎస్టాబ్లిష్ చేయలేము. సో రిలేషన్షిప్ కెనాట్ బీ ఎక్స్ప్లెయిన్. సో అందువల్ల మీ డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, దర్ ఇస్ నో రిలేషన్. సో అంటే ఏంటి, సో ఇక్కడ ఈ అనేది మీ ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా. సో దిస్ ఇస్ అ స్టేట్మెంట్ అండి. సో ఎప్పుడు కూడా ఇలా వచ్చినప్పుడు, సో ఇక్కడ మిడిల్లో వచ్చిందంటే ఖచ్చితంగా నో రిలేషన్స్, అలాగే ఇలా వచ్చినా కానీ నో రిలేషన్స్. సో దట్ ఈస్ హౌ. సో ఇక్కడ లైన్ రాసేటప్పుడు చూడండి, లార్జర్ నెంబర్స్ ఆర్ టు ద రైట్, స్మాలర్ నెంబర్స్ ఆర్ టు ద లెఫ్ట్. సో ఇలా మనం సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ హోంవర్క్ అండి. సో అంటే కమెంట్ సెక్షన్లో దీనికైనా ఆన్సర్ అనేది స్టూడెంట్స్ కమెంట్ చేయండి. సో కైండ్లీ బీ పార్టిసిపేటివ్. సో చూడగానే పాస్ చేయండి, వెంటనే క్విక్గా ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం, ఓకేనా. కైండ్లీ కీప్ ఇట్ ఛాలెంజింగ్. సో ఏదైనా ఒక టాపిక్ అనేది మనం ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తూ ఉండాలి. సో ఎంత క్విక్గా చేస్తారనేది మనం చూస్తాము. సో వెంటనే పాస్ చేసి సాల్వ్ చేసి ఆన్సర్ అనేది మీరు డిస్క్రిప్షన్లో అనేది పోస్ట్ చేయండి. ఓకే గైస్, దిస్ ఇస్ మీ SPR. సో అలాగే స్టూడెంట్స్ అందరికీ ఇంతకుముందు ఇన్ఫార్మ్ చేసినటువంటి విధంగా సో బ్యూటిఫుల్ పోస్టింగ్ అనేది మీకు SSCలో అవైలబుల్లో ఉన్నాయండి. సో కైండ్లీ డిసెంబర్కి అంతా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. సో మీకు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఇయర్కి అంతా కూడా పోస్టింగ్స్ కంటే నెక్స్ట్ ఇయర్కి అంతా పోస్టింగ్స్ అనేది కూడా వచ్చేస్తుంది. ఎగ్జామ్ కూడా జరిగిపోతుంది Tier 2. సో త్వరగా దానికంటూ ప్రిపరేషన్ చేయండి, ఎందుకంటే మీరు కోరుకున్న, మీరు డ్రీమ్ చేసిన ఒక అందమైన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మీకోసం వెయిట్ చేస్తుంది. 20,000 జాబ్స్ మనకు అక్కర్లేదండి. సో మీకైనా కావాల్సింది ఆ ఒక్క పోస్ట్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. సో మర్చిపోకండి, దానికంటూ మీరు చేయాల్సిన ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఇక్కడ మనం మాక్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ చేసినాం. ఎక్కడ కూడా మీకు మాక్ టెస్ట్ అంతా కూడా కోర్సులో కంబైన్డ్గా అనేది ఇవ్వరు. సో మనం మాక్ టెస్ట్ కూడా ఇస్తున్నాం. సో బెస్ట్ ఎవర్ మాక్ టెస్ట్, అది కూడా న్యూ మోడల్తో కవర్ చేసిన మాక్ టెస్ట్. లేటెస్ట్గా మనకి సిలబస్ అంతా కూడా చేంజ్ అయింది, మోడల్స్ అంతా కూడా చేంజ్ అయింది. ఆ న్యూ మోడల్తో మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం మనము. సో డోంట్ మిస్ దట్ అండి. సో మీ యొక్క సక్సెస్ అనేది మీ చేతుల్లో ఉంది. మేము మిమ్మల్ని సక్సెస్ చేయడానికైనా ప్రిపరేషన్స్కైనా బెస్ట్ ఎవర్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో కైండ్లీ డోంట్ మిస్ ఇట్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ, ఎవరైనా డ్రీమ్ చేస్తున్నా కానీ వాళ్ళందరికీ కూడా
చెప్పండి, చదవమనండి. దే విల్ గెట్ ద జాబ్. ఓకే గైస్, దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.